మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన శుక్రవారము, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఈ కార్యాన్ని నిసాన్ మాసమున 14వ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం, మనము గొల్గతా ప్రయాణాన్ని, యేసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయొచ్చు. ఈ గొల్గతా ప్రయాణంలో యేసు ప్రభువు వారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఆ తదుపరి యేసు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు. 6 తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కు సువార్త 14:43-57, మత్తయి 26:47-56, లూకా 22:47-59, యోహాను 18:2-12. ఆయన ప్రయాణములో 6 తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు, కయప తీర్పు ఆ తదుపరి 3వ తీర్పుగా మనము అధికారపు తీర్పు, 4 పిలాతు తీర్పు, 5 హేరోదు తీర్పు, 6 పిలాతు 2వ తీర్పు. ఈ 6 తీర్పులు జరిగిన పిదప గెత్సెమనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బతా అనే స్థలము దగ్గర తీర్పు తీర్చబడ్డాడు. ఈ 3 ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తుండగా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే పిల్లల కల్వరి అనే మాట. అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గతా అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం. అది స్కల్ హిల్ గా పిలువబడ్డది. సుమారు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గొల్గతా అని పిలువబడ్డానికి 2 అర్థాలు గమనించవచ్చు. కారణం, మొదటిది అది సిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి. రెండవది, కొద్ది దూరంలో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది. అందుకని అది గొల్గొతా అని పిలువబడ్డది. ఆరిజన్, క్రిసోస్తము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదాము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది. ప్రభువు గత రాత్రి నిద్ర లేకుండా 6 తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు. అలాంటి సమయంలో కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం, సీమోను ఆఫ్రికాకు చెందినవాడు, అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది. ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది. సీమోను అనే పేరు యూదులో చాలా మందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అలాంటి యూదుడు ఆయన లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన సిలువను మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు. ప్రియులరా, రెండవదిగా యెరూషలేము కుమార్తెలు, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే 70వ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని సమూల నాశనం చేయబోయే సంగతిని ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం. 3వ సంఘటన, లూకా సువార్తికుని యొక్క ప్రకారం 2 దొంగలు కూడా గొల్గతాకు నడిపించబడ్డారు. ప్రభు చేస్తున్న గొల్గతా ప్రయాణ సందర్భంలో లూకా 2 దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం. అలాగే సిలువపై ప్రభు ఉన్నప్పుడు కూడా 2 దొంగల ప్రస్తావన లూకా తీసుకొచ్చాడు. ప్రభు గొల్గతాకు చేరుకున్నాడు. చేదుతో కలిపిన ద్రాక్షారసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు. మార్గ మధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు. అయితే బంట్రోతులు ఆటంకపరిచారు.
ప్రభు ఎంతగా దప్పికొని ఉండి ఉంటారో బంట్రోతులు యేసును కపాల స్థలమును చోటుకు తీసుకుని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం ప్రియులరా. 4వ సంఘటనగా ఆయన శిలువ పైన యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే మాటను అనే దానిని జీసస్ నజరేనస్ రెక్స్ ఇడియోర్నమ్ అనేటువంటి మాట, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు వ్రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తాం. యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు. ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన శిలువ దగ్గరికి రావడము, ఉదయం 9 గంటల సమయంలో ఆయన శిలువ వేయబడడం, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించటం మనము గమనించవచ్చు. ఇది శిలువలో యేసు ప్రభుల వారు ఆయన శిలువ మీద 7 మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి చరిత్రను, ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొల్గొతా కొండ మీదకి ఆయన శిలువతో ఆయన ప్రయాణము మొదలెంపబడి అక్కడ ఆయన శిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 4 మాటలు మనం ధ్యానం చేశాం. మొదటి మాట క్షమాపణ అయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. 2వ మాట నేడు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉందువు అని వాగ్దానము, రక్షణ మాటగా, విమోచన మాటగా చూస్తా ఉన్నాము. 3వ మాట తల్లికి శిష్యునికి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతను, ఆప్యాయతను కనబరిచిన మాట. 4వ మాట నా దేవా నన్ను నేల చేయి విడనాడితేమనే ఆవేదనను కనబరిచి మనల్ని దేవునిలో సమానత్వం చెయ్యాలనేటువంటి ఆయన రక్షణ ప్రణాళికను గుర్చిన మాట. 5వది ఐ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను, విపత్తును గురించి, ఆయన పడిన శ్రమను గురించి, దప్పికను గురించి, నేను దప్పిగొనుచున్నాను అని క్రీస్తు దప్పికను గురించి ఇక్కడ సిలువలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభువు దప్పికొనడం అనే దానిని గురించి శ్రమవాక్కుగా మనం ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే ఆయన శ్రమను ఎంతగా వెళ్ళాడు అని అంటే, నీ కొరకు నా కొరకు ఆయన విస్తారమైనటువంటి దప్పికను కలిగి ఉంటాడు. ఆయన కలిగి ఉండేటువంటి దప్పిక తీర్చడం అనేది ఎంతో గొప్ప బాధ్యతగాను మనకు తెలియజేస్తుంది. అంతే మాత్రమే కాదు, అంతకు ముందు రోజు రాత్రి నుండి కూడా ప్రభు ఎంతో శ్రమ పొందాడు. ఆయన చెమట గొప్ప రక్త బిందువుగా మార్చబడింది. ఆయన అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది అరచేతులతో కొట్టారు బంట్రోతులు. యూదుల రాజా శుభమని అరచేతులతో కొట్టారు. యోహాను సువార్త 18లోను 19లో మనం చూస్తాం. ఆయన కొరడాలతో కొట్టారు. ముండ్ల కిరీటం తల మీద పెట్టారు. మత్తయి 27లో రాజానికి శుభమని చెప్పి రెల్లుతో కొట్టారు. ఆయన ముఖం మీద ఊశారు. ఆయన ముఖం మీద గుద్దారు. ప్రధాన యాజకుని ఇంటికి ఈడ్చుకుని పోయారు. ఆయన అపహాసించి కొట్టారు. కొట్టింది ఎవరు అని ప్రవచించమని చెప్పారు లూకాసు 22లో. దూషణ మాటలతో కొట్టి హింసించారు. ఆయన అంత భయానకమైనటువంటి హింసలకు గురి తీసి మూర్ఛబోయినట్లుగా కొట్టారు లూకా 22:63లో. ప్రవచనాలలో ఆయన వీపును దున్నినట్లుగా, ఆయన చెంప మీద కొట్టినట్లుగా, ఆయన 5 గాయాలు, 39 కొరడా దెబ్బలు, 5 మేకులతో ఆయనను భయానకమైనటువంటి శ్రమకు సిలువకు కొట్టించినట్లుగా చూస్తున్నాం. ఆనాటి రోమా సాంప్రదాయ ప్రకారం కొరడా దెబ్బలతో శిక్షించినప్పుడు ఒక్కొక్క భుజం మీద 13 దెబ్బలు చొప్పున 2 భుజాల మీద 26 దెబ్బలు, వీపు కింద భాగం మీద 13 దెబ్బలు కొట్టడం జరిగేది. మొత్తం 39 దెబ్బలు. ఈ దెబ్బలతో పాటు శరీరంలో మేకులు, 5 మేకులను కొట్టడం మనం చూస్తా ఉన్నాము. 5 మేకులను దింపడం. ఇంత భయానకమైనటువంటి 6 గంటల సమయం శిలువ మీద వేలాడబడ్డాడండి ఆయన. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శిలువ మీద ఉన్నాడు ఆయన.
14 గంటలు ఆయన హింసించారు. ఇంచుమించు 20 గంటల ఆయన శ్రమ ఇప్పుడు ఏం చేస్తుందంటే, శారీరకంగా నేను మానవ రూపంలో వచ్చానని నిరూపించేటువంటి 100% మానవునిగా, 100% దైవ స్వరూపుగా నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఎన్నో విధాలుగా అలసిపోయినటువంటి ఆయన దప్పికొన్నాడు. డిహైడ్రేషన్ వల్ల దప్పికొన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే, అయితే ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభువు సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు, సమస్తమైనటువంటి జలాలను సృష్టించిన వాడు, 40 దినాలు వర్షాలు ఏకరీతిగా కురిపించిన వాడు, నీళ్ల మీద నడిచిన వాడు, నీళ్లను ఒడిసి పట్టుకోగలిగిన వాడు, నీటి మీద అధికారం కలిగి కానా పెండ్ల విందులో నీటిని అద్భుతమైనటువంటి ద్రాక్షారసంగా చేసిన వాడు, నేనిచ్చిన నీళ్లు త్రాగితే ఎన్నడూ దప్పికొనడు అనేటువంటి మాటని చెప్పినటువంటి దేవుడు, అరణ్యంలో నీళ్లను పుట్టించిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, యోర్దాను నది నీళ్లను పాయిగా చేసిన వాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసినటువంటి ఆయన ఇప్పుడు అలసట కలిగి ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు. దప్పిక తీర్చు అంటున్నాడు. గొర్రె పిల్లవారికి కాపరిగా ఉండి జీవజలముల బుగ్గ ఎద్దుకు వారు నడిపించును ప్రకటన 7:17. అంతే, ఆయన అంత జీవజల బుగ్గ అయినా. అలాంటి ప్రభువు ఇప్పుడు దప్పికొన్నాడు. 22వ కీర్తన ప్రవచనము, 69వ కీర్తన ప్రవచనం, 31వ కీర్తన ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతుంది. దప్పిక 22:15, నా నాలుక నా దవడకు అంటుకొని ఉన్నది అంటున్నాడు. అలాంటి దప్పికకు కారణం ఏంటి? యేసు దప్పికొనడానికి గల గొప్ప కారణం ఒకటి లేఖన నెరవేర్పు. యోహాను 19:28. అదే ప్రవచనము కీర్తన 22:15లోను, లూకా 12:49-50లో గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించి దుఃఖపడి చింతాక్రాంతుడైనప్పుడు మత్తయి 26:36-37లోను ఆయన ఎంతో వేదంతో ప్రార్థించి చెమట రక్త బిందువుగా మారింది. లూకా 22:44లో ఆయన శరీరం అంతా రక్తదారలే. ఆయన నలగొట్టుటకు ఆయనకి తండ్రికి ఇష్టమైన యెషయా 53:10. అలాంటి భయానకమైన పరిస్థితి. ఇదంతా కూడా లేఖన నెరవేర్పు. రెండోది, మానవుల యొక్క పాప దాహాన్ని తీర్చుటకు. మానవులు ఎన్నో పాప దాహాలు కలిగి ఉన్నారండి. ఇది రెండోది. మానవాళి పాపపు దాహము ఎంత భయానకమైన ధనదాహం, ఇంకా నరహత్య చేసే జారత్వము, లోభమనే, వ్యభిచారమనే, కామ వికారమనే అనేక రకాలైనటువంటి దాహాలు మనిషి కలిగి ఉన్నాడు. ఆ దాహమును తీర్చడానికి, దాని నుండి తొలగించడానికి ప్రభువు దప్పికొన్నాడు. పాపదాహాన్ని తీసివేసి నిన్ను రక్షించడానికి ఆయన దాహం కొన్నాడు. ఆయన గురించి ఇర్మియా 2:13 ఏమంటాడంటే, జీవజల ఊటనైనటువంటి నన్ను విడిచిపెట్టారు. అలాంటి యేసయ్య దప్పికొన్నాడండి. యేసు పొందిన దాహము ఈరోజు నన్ను దేవుని కొరకు నిలబడమని చెప్పటానికి ఆయన దాహం కొన్నాడు. ఆత్మల రక్షణ కొరకు ఆయన దాహం కొన్నాడు. ఆయన ఎందుకంటే ఆత్మలను రక్షించాలనేటువంటి దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి అలాంటి దాహము తీర్చడానికి, యేసు దాహాన్ని తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనకు నీళ్ళు ఇచ్చారేంటి? చిరకనిచ్చారు, చేదునిచ్చారు. ఒక స్పంజితో ఇస్సోపును తగిలించి 19 యోహాను సువార్త 19:29లో యేసయ్య దప్పికొన్నాడు, కానీ వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు. నేను దప్పికొన్నాను అని చెప్పాడు ఆయన, కానీ వీరేమి చేశారంటే స్పంజి ఇస్సోపుతో తగిలించి ఇచ్చారు. అక్కడ కూడా చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు త్రాగనిచ్చారు, కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. మత్తయి 27:34-48. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి. కీర్తన 69:21. కానీ ప్రభు దాన్ని అంగీకరించలేదు. చిరక, చేదు ఇది మానవ పాపానికి గుర్తు, దుష్కార్యములకు గుర్తు, క్రీస్తులో శుద్ధీకరించబడ్డానికి. ద హార్ట్ నోస్ ఇట్స్ ఓన్ బిటర్నెస్. చేదు, దుఃఖము అంటే నీ హృదయము, మన దుఃఖము మన హృదయమునకే తెలియను. సామెతలు 14:10. బిటర్నెస్ దేనికి సాదృశ్యము? దుఃఖాక్రాంతులైనటువంటి బిటర్నెస్ ఆఫ్ సోల్. 1 సమూయేలు 1:10. మరణశమ, బిటర్నెస్ ఆఫ్ డెత్. 1 సమూయేలు 15:32. మిక్కటమైన ఆయాసము, గ్రేట్ బిటర్నెస్. యెషయా 38:17. నాశనమును గొయ్యి, బిటర్నెస్ ఆఫ్ సిక్నెస్. యెషయా 38:17. ఘోర దుష్టత్వము, గాల్ ఆఫ్ బిటర్నెస్. అపోస్తలుల కార్యాలు 8:23. హృదయం మూర్ఖత,
బిటర్నెస్ ఆఫ్ ఫెనాటిసిజం, యాకోబు 3:14. ద్వేషించుట, బిటర్నెస్ ఆఫ్ ఎన్మిటీ, 1 యోహాను 2:9. ఎంత భయానకమైనటువంటి చేదు మనలను దాని నుండి తప్పించడానికి ప్రభు ఆ చేదు చిరక దప్పికొన్నప్పుడు అక్కడ తీసుకున్నాడు. హిస్సోపు ఇది పరిశుద్ధతకు సుదర్శనం, సూచనగా కనబడుతుంది. హిస్సోపు ఒక చిన్న మొక్కే, మూలిగా. ఇది చాలా గుబురుగా పెరుగుతుంది. కానీ హిస్సోపుని గురించి సత్యాలు మనం గమనిస్తే పస్కా విందులో హిస్సోపు కొంచెం ముంచి ద్వారబంధాలకు 2 కమ్మెలకు రాసినప్పుడు వాళ్ళు విడుదల పొందుకున్నారు. పస్కా గొర్రెపిల్ల రక్తం. కుష్ఠరోగిని పవిత్రపరిచినప్పుడు హిస్సోపు పక్షి రక్తము 7 మార్లు ప్రోక్షించి హిస్సోపుతో ఆ పక్షి రక్తాన్ని చేస్తారు. పాప పరిహారార్థ బలి అర్పించినప్పుడు కూడా హిస్సోపును అక్కడ వాడతారు. శవమును ముట్టిన వారిని పవిత్రపరచు విధములో కూడా హిస్సోపుని వాడడం చూస్తాం. దావీదు హిస్సోపుతో నా పాపం పరిహరింపు అని ప్రార్థన చేస్తున్నాడు. హిస్సోపుతో కొత్త నిబంధన రక్తం ప్రోక్షించడం, హెబ్రీ 9:19-20. ఈ విధంగా హిస్సోపు అనేది పవిత్రకు సాదృశ్యము. నీవు హిస్సోపు పుడకకు ఆ చేదు చిరకను తగిలించడం, నీలో ఉన్న పాపమునంతా తొలగించడానికి హిస్సోపుగా తాను పస్కా బలి పశువుగా ప్రభు దప్పికొన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం. యేసయ్య దప్పిక ఎలా తీరుతుంది? యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు. మత్తయి 25:35-42. అందుకే మనం యేసయ్య దాహం తీర్చవలసి ఉన్నది. ఖచ్చితంగా ఆయన దాహాన్ని తీర్చాలి. యేసుని రక్షకుడని ఎరిగి అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు లోకరక్షకుడని ఎరుగుట ద్వారా. లూకాసు వార్త 1:48, యోహాను సువార్త 4:42. దేవుని కృపావరమును నిత్య జీవము పొందుట ద్వారా, రోమా 6:23. ఆత్మతో సత్యముతో ఆరాధించడం ద్వారా, యోహాను 4:24. ఆయన ఇచ్చి నీళ్లు త్రాగటం ద్వారా, యోహాను 4:14. ఆయన దప్పిక తీరుతుంది. ఆయన దప్పిక తీర్చడం కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు దప్పిక కలిగి ఉండు. ఆయన ఆత్మ కొరకు దప్పిక కలిగి ఉండు. దేవుని వాక్యం కొరకు దప్పిక కలిగి ఉండు. అలాంటి దప్పిక కలిగి ప్రభు దప్పికను తీర్చి ప్రభు రాజ్య వారసులుగా నువ్వు తీర్చబడాలని ప్రభు కోరిక. అట్టి కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నువ్వు దప్పికొన్నావు. ఆ దప్పికను మేము తండ్రి మా పాప విమోచన వరకు నువ్వు దప్పికొన్నావు. ఇప్పుడు నీ దప్పికను తీర్చేటువంటి ధన్యత మాకు దయచేయమని, బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.